Vishram. Break Southern. No. Break Vishram. Vishram. Break Southern. नायक जय हे भारत दाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंग जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष माहे गाहे तव जय जन गण मंगलदायक जय हे भारत। भारत माता की 3 बार जय बोलेगी। भारत माता विश्राम। స్వతంత్ర దినోత్సవంలో అలుపెరగని పోరాటం చేసిన చాలామంది నాయకులు మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి బ్రిటిష్ పరిపాలన ఉన్న భారతదేశాన్ని 1947 ఆగస్టు 15 విముక్తి కలిగించి భారతదేశంలో స్వతంత్రంలో చాలామంది నాయకులు కీలకపాత్ర పోషించి మన దేశానికి స్వతంత్రం జరిగింది. తర్వాత 1947 తర్వాత మన పోలీసు విభాగానికి వస్తే మన పోలీసు విభాగం ఎన్నో అచీవ్మెంట్స్ సాధించింది. తర్వాత ఇండెట్ మన కర్నూలు డిస్టిక్ పోలీస్ విభాగంకి వస్తే మనం 2020 పాండమిక్లో మనం కర్నూలు ఫైట్స్ కరోనా అనే అవార్డు కూడా పొందున్నాము. తర్వాత ఇండియన్ పోలీస్కి ఎన్నో రకాలుగా స్పోర్ట్స్ అవార్డ్స్ నెక్స్ట్ తోటి సిబ్బంది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్చువల్ స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ స్వతంత్రం స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నామా లేదని మనం క్వశ్చన్ మార్క్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికీ మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా యూనిటీగా ఉండాలి. స్వతంత్రం ఎలా వచ్చింది అని చూసుకుంటే 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ కింద బానిసత్వంగా ఉండాలనుకుంటాం. ఇప్పుడు కూడా బానిసత్వంగా ఉండాలని క్వశ్చన్ చేస్తాం. ఒకటి అతివాదులు మితవాదుల తర్వాత మళ్ళీ అతివాదులు వచ్చినాయి. అతివాదుల తర్వాత మళ్ళీ ఏం జరిగింది, వాళ్ళలోనే రాజకీయంగా వచ్చి మళ్ళీ సుభాష్ చంద్రబోస్ మళ్ళీ సపరేట్గా ఆజాద్ ఫౌజ్ అని మళ్ళీ సపరేట్గా మన రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివేటప్పుడు హిందీలో అట్టి ఎవరు తెలుసా, అట్టి మన బ్రిటిష్ ప్రధానమంత్రి మనకి ఇచ్చినప్పుడు స్వతంత్రం బ్రిటిష్ ప్రధానమంత్రి అతను అంత స్వతంత్రం అంతా వచ్చినప్పుడు బెంగాల్కి వస్తాడు. బెంగాల్ అప్పుడు బ్రిటిష్ జడ్జి ఉంటాడు, అప్పుడు ఇంకో జడ్జి రివ్యూ చేస్తే మీరు ఎందుకు స్వతంత్రం ఇవ్వాల్సి వస్తుంది, ఆ సందర్భం ఏందని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్తాడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సమస్య ఎక్కువైపోయింది మాకు. అప్పటికే భారతదేశంలో ప్రజల్లోనూ కానీ ఒక సైన్యం ఏర్పాటు చేసి యూనిటీ తత్వం వచ్చింది. అంతవరకు ఐకమత్యం లేదు, విభజించుకుంటూ వచ్చినాము. ఆజాద్ హింద్ ఫౌజ్ వల్ల ఒక యూనిటీ అంటే యూనిఫామ్ అని కరెక్ట్గా చెప్తాడు ఆర్టికల్ మన పబ్లిష్. తర్వాత మళ్ళీ గాంధీజీ ఏంటంటే ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అట్లే అంటే దాన్ని బట్టి మనం ఏం చేసుకోలేదు, ఎప్పటికైనా మనలో మనకు యూనిఫామ్ కోర్స్ ఉన్నప్పుడు యూనిటీగా ఉండాలి. మనలో మనకి ఎన్ని అడ్మినిస్ట్రేషన్ విషయాలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, కానీ బయట కానీ మనమంతా ఒక యూనిటీగా చేసుకొని ఇట్లా ఇండిపెండెంట్ చాలా చేసుకోవడానికి అవకాశం ధన్యవాదాలు.